ఈటీవీ టాకీస్ కి పునఃస్వాగతం. తెలుగులో ఉన్న ఆదానుబాహులైన అతి తక్కువ మంది హీరోల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒకడు. చూడగానే ఆకట్టుకునే శరీరాకృతితో పాటు గంభీరమైన కంఠం ఈ కథానాయకుడి సొంతం. తొలి చిత్రం ఈశ్వర్ నుంచి నిన్నటి మిస్టర్ పర్ఫెక్ట్ వరకు విభిన్నమైన పాత్రలతో వైవిధ్యమైన డైలాగ్స్ తో ఆకట్టుకుంటున్నాడు 6 అడుగుల అందగాడు. తాజా సినిమాలోనూ భారీ సంభాషణలతో ప్రభాస్ ప్రేక్షకులను అలరించనున్నాడు. ఏంద్రా ఈశ్వర్ వస్తున్నాడని చెప్తున్నారా? దండ నడుస్తుంది. వదిలే. మంది బోనాల పండుగ వచ్చినట్టు వచ్చినారా? లైన్ వెళ్తే టికెట్లు ఎక్కడ దొరుకుతాయి? టికెట్లు దొరకవురా, దూరి తెచ్చుకోవాలి. ఏమంటాడు రాడు? వాడు చస్తానంటున్నాడు రా. వాడు చస్తానంటలేదు రా, టికెట్లు తెస్తా. తొలి సినిమాతోనే మాస్క్ దగ్గరైన యంగ్ రెబల్ స్టార్ రెండో చిత్రం రాఘవేంద్రలో విలక్షణమైన పాత్ర పోషించి నటుడిగా ఓ మెట్టు పైకెక్కాడు. కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా మాత్రం వర్షం. ఈ చిత్రంతో పరిశ్రమలో అగ్ర కథానాయకుల జాబితాలో ప్రభాస్ పేరు చేరింది. అన్నా, మీ వాళ్ళని కొట్టింది నేనే. దాంట్లో నాదేం తప్పులేదు. నువ్వు రమ్మన్నావు, నేను వస్తా అన్నాను. బాబుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను. బాబు మీద చెయ్యేశారు. బాబు మీద చెయ్యేస్తే నరికేస్తాను. నువ్వు ఒక్కసారి చావగలవా? నేను రెడీ. నువ్వు రెడీయా? 2004లో వచ్చిన అడవి రాముడు ప్రభాస్ కు ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయినా బీసీ కేంద్రాల ప్రేక్షకుల్ని మాత్రం ఆకట్టుకుంది. అనంతరం వచ్చిన చక్రం ఈ కథానాయకుడికి కొత్త పాఠాలు నేర్పింది. నటుడిగా అత్యున్నత ప్రతిభను వెలికితీసింది. స్మైల్ అంటే అర్థం స్నేహం అని, అమాయకత్వం కాదు. నీకు తెలియకుండా మీ నాన్నగారు మీ ఇంటికి వచ్చి డబ్బులు పంపిస్తున్నారు తెలుసా? మండిపోతుంది కదా? కరెక్టే. మరి ఇల్లు ఎలా గడుస్తుంది? భోజనం, బట్టలు, అద్దెలు ఎలా? మన పౌరుషం మనకి మన వాళ్ళకి అన్నం పెట్టదమ్మా. అంత అభిమానం ఉంటే నువ్వే మీ వాళ్ళని పోషించు. ప్రభాస్ తన శరీరాకృతి హావభావాలకు సరిపోయే పాత్రలో నటించిన సినిమా ఛత్రపతి. దర్శక ధీరుడు రాజమౌళి సినీ మంత్రం యంగ్ రెబల్ స్టార్ కు సరిగ్గా సరిపోయింది. నీటైన నటనతో పాటు ఘాటైన సంభాషణలతో ఈ 6 అడుగుల అందగాడు యావత్ పరిశ్రమను తన వైపు తిప్పుకోగలిగాడు. వరుస అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. వీడిపోతే నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే నా ఏరియాలో ఇంకెవ్వడు అడుగు పెట్టకూడదు. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీయిజంతో వచ్చిన ఓటు కోసం లెక్కన పోర్టుకి బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి. ఆ తర్వాత ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన పౌర్ణమి, వివి వినాయక్ యోగి ప్రభాస్ ప్రయాణంలో మరో మజిలీగా చెప్పుకోవచ్చు. సింగారమా నెలకే నాట్యం నేర్పావి, నయగారమా గాలికే సంకెళ్ళేశావే. నన్నిలా మార్చగల కళని సొంతమా, ఆశకి ఆయువు పోసావి మధుమంత్రమా. ఒకే మూసలో సాగిపోతున్న ఆహార్యానికి కొత్తదనాన్ని జోడించిన చిత్రం మున్నా. అనంతరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బుజ్జిగాడిగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రభాస్ అద్భుతంగా నటించి మెప్పించాడు. పూరి మార్క్ డైలాగ్స్ తో అదరహో అనిపించాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ డైలాగ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. సినిమా పెడదామనే? ఏం సినిమా? హిందీ సినిమా. హిందీ ఇంగ్లీష్ మనకెందుకు గాని రజనీకాంత్ సినిమా పెట్టు. నేను పెట్టింది అదే భాష. నిన్న లేను కదా. కుదరదండి, మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఒరే బాబ్జీ, వాల్ ఓవర్స్ రన్నింగ్ లో ఉండగా అద్దం బదలు కొట్టేసుకుని నువ్వు బయటికి వెళ్ళిపోతావని ఎప్పుడు అనుకున్నావా?
భాష పెట్టాలి అంతే కదండి. పెట్టు. ఇలా కొడితే నరాలు కనపడతాయి. ఇట్ట పట్టేసుకుంటే దొరికేస్తా. ఈ నరాన్ని ఇట్ట పట్టి గట్టిగా లాగితే 100 మీటర్లు తాడొస్తుందంట. లాగేసుకున్నారు. 2009 ప్రారంభంలో వచ్చిన బిల్లాలో తక్కువ డైలాగ్స్ తోనూ మెప్పించడం విశేషం. అదే ఏడాది పూరి ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన రెండో సినిమా ఏక్ నిరంజన్ విడుదలకు ముందే భారీ అంచనాలకు వేదికైంది. ఫలితంగా ఈ కథానాయకుడి కెరీర్ లో అత్యధిక ప్రారంభ వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సాధించింది. నాకు మాత్రం ఫోన్ చేయడానికి ఎవరున్నారు చెప్పు, ఇలాంటి ఎర్రలు తప్ప. ఫస్ట్ టైం ఐ లవ్ యూ చెప్తూ ఏడిపోచేస్తుంది. నాకెవరు లేరు. డార్లింగ్ చిత్రంతో ప్రభాస్ కెరీర్ మరో మలుపు తిరిగింది. మాస్ కథానాయకుడిగా వరుస విజయాలు అందుకున్న రెబల్ స్టార్ లవర్ బాయ్ గా మారాడు. మాస్ ఇమేజ్ కంటే యువతను ఆకర్షించడం మీదే దృష్టి నిలిపాడు. పెద్ద పెద్ద డైలాగులకి ఆస్కారం ఇవ్వకుండా సాఫీగా సాగే పాత్రలోనూ అదుర్స్ అనిపించాడు. ప్రస్తుతం కూడా చాలు. అమ్ములు కొంచెం చికెన్ అమ్మా. వెండితెర ప్రేమికుడిగాను మంచి మార్కులు సాధించి కుటుంబ కథా చిత్రాలు మెచ్చే ప్రేక్షకులకు దగ్గరైన బుజ్జిగాడు మిస్టర్ పర్ఫెక్ట్ తో యువతకు ఆరాధ్య దైవంగా మారాడు. తక్కువ నిడివిగల సంభాషణలు పలికి ఆకట్టుకున్నాడు. మళ్ళీ ఇంకో గ్యాంగ్ పంపి మళ్ళీ నేను కొట్టి ఎందుకు